ఉప సర్పంచ్ పదవి ఇవ్వకపోవడంతో సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని తునికల తాండా 8వ వార్డు సభ్యుడు నున్సాబాద్ అమర్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కంది ఎంపీడీఓ శ్రీనివాస్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. గత డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తునికల తాండా గ్రామం సర్పంచ్ 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తున్న తనను గ్రామ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ పదవి ఇస్తామని నమ్మబలికి చివరికి వేరే వారికి ఆ పదవి ఇవ్వడంతో తాను మనస్తాపం చెందినట్టు తెలిపారు. అందుకే తాను తన వార్డు సభ్యులు పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం తాను ఎల్లవేళ్లా రుణపడి ఉంటానని, పార్టీని మాత్రం తాను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. నా పేరు అమర్ సింగ్, గొల్లగూడెం తాండా, తున్కిల తాండా గ్రామ పంచాయతీ. మరియు మొన్న ఎలక్షన్లు జరిగినాయి. నేను ఒక తాండలో పెద్ద మనుషులు అందరూ కలిసి ఎలక్షన్ వద్దు, ఇనానిమేస్గా చేద్దాము, ఎవరికైనా ఒక్కరికి చేద్దామని నిర్ణయించారు పెద్ద మనుషులందరూ. మరియు నేను గిట్ట సర్పంచ్కి పోటీ చేస్తానని చెప్పాను. పోటీ చేయొద్దు, మీకు ఒక ఉప సర్పంచ్ ఇస్తాము, మేము మా తాండకు సర్పంచ్ చేయండి అని నిర్ణయం చేసిరు పెద్ద మనుషులు. దానికి అంగీకరించిన నేను గిట పెద్ద మనుషుల మాట తీయకుండా ఓకే అని చెప్పిన తర్వాత నాకు ఉప సర్పంచ్ పదవి ఇస్తామంటే నాకు వద్దు, మా తాండ పిల్లలకి ఎవరికైనా తీసుకోండి అని చెప్తే మా తాండ పిల్లలు ఏం చెప్పారంటే మాకొద్దు ఉప సర్పంచ్ పదవి, మీరే ఉండండి, మాకొద్దు, మీరు ఉండండి అని చెప్పారు. మీరు ఉంటే బాగుంటుందంటే సరే ఓకే అని పెద్ద మనుషుల మాట నేను తీసేయలేకపోయినా సరే ఉంటానని ఉంటా అని చెప్పిన తర్వాత ఇనానిమేస్గా 8 మంది వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ అందరినీ ఇనానిమేస్గా ఓకే చేసిర్రు. ఓకే చేసిన తర్వాత నాకు ఉప సర్పంచ్ పదవి ఇస్తామంటే పెద్ద మనుషులందరూ నిర్ణయం చేసిన తర్వాత నేను ఓకే అని దాని తర్వాత మన వీడికి రైతు వేదికకి వచ్చిన తర్వాత పెద్ద మనుషులందరూ శాలువలు కప్పి పూలదండలు వేసి సన్మానం చేయడం కూడా జరిగింది. ఆడ నుంచి మేడంకు గిట చెప్పినాము, సార్ గిట కలవడం జరిగింది. ఉప సర్పంచ్ ఇచ్చిరు సార్ అని నాకు కలవడం జరిగిన తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ పదవి ఇచ్చిన తర్వాత నాకు మళ్ళా ఈ వార్డు మెంబర్లు మరి నా ఎన్నుకున్న పెద్ద మనుషులు అందరూ కలిసి ఏదో మరి కుట్ర పొంది నాకు ఉప సర్పంచ్ పదవి అవసరం లేదు తీసేసి వాళ్ళు 6 మంది చేయి లేపుకొని ఒక వేరే వ్యక్తికి ఉప సర్పంచ్ చేసిర్రు. దాని తర్వాత ఇక మనం గిట ఏం చెప్పలేకపోయినాము. ఇక దాని తర్వాత మనకు గిట ఈ వార్డు మెంబర్ పదవి గిట మనకు అవసరం లేదు అనుకున్నాము. ఇప్పుడు వార్డు మెంబర్ పదవి మనం గతంలో ఎంపీటీసీ చేసినా మనకి వార్డు మెంబర్ పదవి వద్దని చెప్పిన తర్వాత గిట మీరు ఉండాలి, గ్రామ పంచాయతీలో ఒక ఉప సర్పంచ్గా ఉండాలి, ఒక పెద్ద మనిషిగా ఉండాలని పెద్ద మనుషులు నిర్ణయించారు కాబట్టి నేను ఓకే అని దాని తర్వాత వీళ్ళు వార్డు మెంబర్లు అందరూ కలిసి అక్కడ రైతు వేదికలో పోయి వేరే వ్యక్తికి చేతులు లేపి వేరే వ్యక్తికి ఉప సర్పంచ్ చేయడం కలిగింది. దాని తర్వాత నేను వార్డు మెంబర్గా నేను ఉండలేను అని చెప్పి నెల రోజుల గిట నేను వద్దనుకున్నా. ఇప్పుడు దాని తర్వాత నేను వార్డు మెంబర్ పదవికి నాకు అవసరం లేదని చెప్పి వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది.